మీ చుట్టూ ఎంతమందున్నా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళందరి లైఫ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉందే. చాలా హ్యాపీగా ఉన్నారు. నేనే ఎందుకిలా ఉన్నాను? నా లైఫ్ ఎందుకిలా డ్రైగా ఉంది? నేననుకున్నట్టుగా కలర్‌ఫుల్‌గా ఎందుకు లేదు? సో, ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అయితే మీరొక్కరే ఇలా ఫీల్ అవుతున్నారని మాత్రం అనుకోవద్దు. చాలా మందికి మీలానే చాలా సిట్యుయేషన్స్‌లో అనిపిస్తూ ఉంటది. అసలు ఈ లోన్‌లీనెస్ ఫీల్ అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది? ఈ లోన్లీ ఫీలింగ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సద్గురు ఏం చెప్తారంటే, ఎలోన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లోన్లీనెస్. అంటే ఒంటరిగా ఉన్నారు. దాని నుంచి మీరేంటో తెలుసుకుంటున్నారు. మీ లైఫ్‌లో జరిగేవి, చేయాలనుకున్నవి వీటన్నిటికి ఒక క్లారిటీని మీకు మీరు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. టోటల్‌గా మీ కంపెనీని మీరే ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ ఎలోన్. బట్ ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. మీ కంపెనీని మీరే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంత స్పేస్ క్రియేట్ అయినా మీరేమి చేయలేకపోతున్నారు అంటే డెఫినైట్‌లీ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ. ఇతరుల మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల మీరనుకున్నది చేయలేకపోవడం, మీరనుకున్నట్టుగా హ్యాపీగా ఉండలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లోన్లీనెస్ అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సో, ఇలా లోన్లీగా అనిపించినప్పుడు మీ ఫీలింగ్స్‌ని మీకు బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ ఇలాంటప్పుడు 2 విషయాలు ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అలా అనిపించినప్పుడు మీ ఫీలింగ్స్‌ని ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? షేర్ చేసుకున్నప్పుడు మీరనుకున్న వాళ్ళ నుండి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ 2 క్లారిటీ ఉంటే నీ ప్రాబ్లమ్‌ని ఎలా షేర్ చేసుకోవాలి? పర్టిక్యులర్‌లీ ఎవరితో షేర్ చేసుకోవాలనే క్లారిటీ మీకొస్తది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకెవరికీ ఉండదు. నేనే ఇలా ఫీల్ అయిపోతున్నాను. నాకే ఈ ప్రాబ్లమ్ ఉంది. లేదా ఒకవేళ ఈ ప్రాబ్లమ్ నేను ఎవరికైనా చెప్పినా వాళ్ళు కన్సిడర్ చేస్తారో లేదో, చెప్తే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో, అసలు పట్టించుకుంటారో లేదో, ఇలాంటి ఫీలింగ్స్‌తో చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి టైంలో మనల్ని పట్టించుకుని, కేర్ చేయని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, మన ప్రాబ్లమ్స్ ఎవరితోని చెప్పకుండా, కేర్ చేయని వాళ్ళని ఎందుకులే వాళ్ళతో చెప్పి మన ప్రాబ్లమ్స్ ఇంకా పెంచుకోవడం ఎందుకు? ఈ నెగటివిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికీ చెప్పకుండా లోపలే ఫీల్ అయిపోతూ ఫీలింగ్స్ అన్నిటిని సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు నిజంగా మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళెవరో మైండ్‌లో ఒకసారి ఆలోచించుకొని, ఫిగర్ ఔట్ చేసుకొని, లోపలే కుళ్ళిపోకుండా షేర్ చేసుకోండి. సైలెన్స్‌తో లోపల ఫీలింగ్స్‌ని సప్రెస్ చేస్తూ లోన్లీనెస్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవద్దు. అయితే చాలా సార్లు మనం ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు. నీ ఒపీనియన్స్‌ని, ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోకపోగా, వాటిని ఇంకో రాంగ్ పర్సెప్షన్‌లో చూపించడానికి ట్రై చేస్తూ, జడ్జ్‌మెంట్‌లు పాస్ చేసేస్తూ ఉండేవాళ్ళుంటారు. నువ్వెంత ఫీల్ అయ్యి షేర్ చేసుకుంటున్నావు, నీ మనసులో ఉన్నదాన్ని చెప్పుకోవాలనుకుంటున్నావు, అనే విషయానికి కొంచెం కూడా గుర్తించక్కర్లేదు. అసలు కేర్ చేయక్కర్లేదు అనే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది నువ్వు స్టార్ట్ చేస్తేనే చాలు, అదసలు వాల్యూయే కాదు అని కొట్టి పారేస్తూ ఉంటారు. బట్ మనం వీళ్ళనే పట్టుకుని వేలాడుతూ, మనకు వాల్యూ లేదు, రెస్పెక్ట్ లేదు, నా ఫీలింగ్స్‌కి ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళంటూ నా చుట్టూ లేనే లేరు అని రూమ్‌లో లోన్‌లీగా కూర్చొని ఒక్కటే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. అందరి లైఫ్‌లో మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్‌గా ఉండాలి అంటే అది వర్కౌట్ అయ్యే పని కాదు. అలా అనుకోవడం చాలా రాంగ్ ఫీలింగ్. నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేస్తూ వాల్యూ ఇచ్చేవాళ్ళు అట్‌లీస్ట్ నువ్వు షేర్ చేసుకోవాలనుకున్న ఫీలింగ్స్‌కి వాళ్ళ వాల్యుబుల్ టైమ్‌ని ఇచ్చే మనసున్న వాళ్ళు నీ లైఫ్‌లో లేకపోరు. అలాంటి వాళ్ళని ఫిగర్ ఔట్ చేయండి. ఒక్కరున్నా చాలు. బ్యాచ్‌లు, గ్రూప్స్ ఏం మెయింటైన్ చేయక్కర్లేదు. ఆ ఒక్కరితో షేర్ చేసుకోండి. వాళ్ళతోనే మీరు నిజంగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు నువ్వు ఏం షేర్ చేసుకుంటున్నా అంత కంఫర్ట్‌నెస్‌ని నీకివ్వగలుగుతారు. ఒక్కోసారి లైఫ్‌లో మన లోన్‌లీనెస్‌ని పోగొట్టే మనుషులు ఉన్నా కానీ, వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్ వలనో, వేరే స్కెడ్యూల్ వలనో అందుబాటులో లేకపోవచ్చు. అప్పుడు పరిస్థితేంటి? ఎవరూ లేరని ఏడుస్తూ కూర్చోవడమేనా? ఎంతమందున్నా లేకపోయినా నీతో నువ్వు ఎప్పుడూ కనెక్టెడ్‌గా ఉండడానికి ట్రై చెయ్యి. నువ్వు హ్యాపీగా ఉండడానికి వేరే ఎవరో కారణం అయినన్నాళ్ళు, ఆ ఫీలింగ్ నీలో ఉన్నన్నాళ్ళు నువ్వు లోన్‌లీగానే ఫీల్ అవుతావు. నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం అలవాటు చేసుకో. నీకు నచ్చిన బుక్స్ చదువు. నీకు నచ్చిన టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి. మంచి మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ ఇలాంటివెన్నో ఉన్నాయి. అవి విను. నీకు తెలియని విషయాలు నేర్చుకో. నీకు నచ్చిన వంట చేసుకొని తిను. నిన్ను నువ్వు హ్యాపీగా ఎంగేజ్ చేసుకో. ఇలా చేస్తున్నప్పుడే నీకు నిజంగా ఏది ఇంట్రెస్ట్, ఏది నిన్ను హ్యాపీగా ఉంచుతుంది, ఎలా ఉంటే లోన్లీనెస్ పోయి హ్యాపీగా ఉండగలవు అనేది ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు నీ గురించి నీకు ఎన్నో విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని నీ ఫీలింగ్స్‌ని అర్థం చేసేసుకొని, ఎందుకిలా ఉన్నావు? నీ ఫీలింగ్స్ ఏంటి? నువ్వు బానే ఉన్నావా? నీకేమైనా హెల్ప్ కావాలా?
నీ ప్రాబ్లమ్స్ ఏంటి అని నీ దగ్గరకొచ్చి ఎవరో అడుగుతారు. ఏదో చేస్తారు అనే ఇలాంటి సిల్లీ ఫీలింగ్స్‌తో టైం వేస్ట్ చేసుకోకు. ఎవరు వచ్చినా, రాకపోయినా నీ కోసం నువ్వున్నావు. నీ హ్యాపీనెస్ కోసం నువ్వున్నావు. నీ మెంటల్ హెల్త్ కోసం నువ్వున్నావు. ఇలా కాన్ఫిడెంట్‌గా నీ కోసం నువ్వు బ్రతకడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటావో, లోన్‌లీనెస్ అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయినా చిటికెలో ఆ ఫీలింగ్‌ని ఒక పక్కకు నెట్టేసి, నీ పని నువ్వు ఎలా చేసుకోవాలనే క్లారిటీ నీ మైండ్‌లో ఉంటది. ఇంకో ముఖ్యమైన విషయం డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్ లైఫ్స్. ఎవ్వరి లైఫ్‌తోనూ మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవద్దు. నీ లైఫ్ నీదే. యూ ఆర్ ద యూనిక్ పర్సన్. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఎరాలో యూట్యూబా, ఇన్‌స్టాగ్రామా ఏదైనా స్క్రోల్ చేసే కొద్దీ ప్రతి ఒక్కరు మంచి క్యూట్ స్మైల్‌తో, రిచ్ లుక్‌తో, హ్యాపీగా, సక్సెస్ అనే పదాలతో కనిపిస్తూ ఉంటారు. మేము అదే అచీవ్ చేసేసాం, ఇదే అచీవ్ చేసేసాం, ఇల్లు కొన్నాం, కార్ కొన్నాం, లేకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో, ఇంత మనీ సంపాదించాం, అంత మనీ ఈజీగా సంపాదించాం. ఇలాంటి వీడియోస్‌తో మన ముందు కనిపిస్తూ ఉంటారు. సో, వేటితోనూ మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఆ కారు కొనుక్కున్నారు, లేదా ఇల్లు కొనుక్కున్నారు, లేదా మరేదైనా అచీవ్ చేశారు అని నీకు కనిపించొచ్చు. బట్ అది సాధించడానికి వాళ్ళెన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రాత్రులు ఏడ్చారు, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనేంత వరకు రాగలిగారనేది మనకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావే, ఇలాంటి బాధపడే క్షణాలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెన్ని చూసుంటారు, ఇవేమీ మనకు తెలీదు. మనకన్నా వర్స్ సినారియోస్ ఎన్నో వాళ్ళు ఫేస్ చేసుండొచ్చు. సో, బయటకు కనిపించే దానిని చూసి, లేదా కొన్ని సెకండ్స్‌లో, లేదా కొన్ని మినిట్స్‌లో చూపించే ఆ హ్యాపీనెస్‌ని చూసి, నీ లైఫ్‌తో పోల్చుకుని నేనే వరస్ట్‌గా ఉన్నానని ఫీల్ అయితే ఎలా? అంతకన్నా ఫూలిష్‌నెస్ మరొకటుంటుందా? నవ్వుతూ బయటకు కనిపించే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదు. నీకున్న దాంతో గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం నేర్చుకో. నీకు నువ్వే బెస్ట్ అని ఫీల్ అవ్వు. అప్పుడు నేనే ఇలా ఉన్నాను, లేదా నాకేమీ తెలీదు, ఎవరు లేరు అనే లోన్‌లీనెస్‌ని నీ దగ్గరకు కూడా చేరనియ్యవు. ఫస్ట్ మనకు మనం హానెస్ట్‌గా ఉండాలి. మీ ఫీలింగ్స్ ఏంటి? మీ రియాలిటీ ఏంటి? అనేది అనలైజ్ చేసుకుంటూ, ఆ ఫ్యాక్ట్స్ తగ్గట్టుగానే మీ లైఫ్ స్టైల్‌ని, మిమ్మల్ని హానెస్ట్‌గా ఉంచుకోండి. ఇతరులెవరితోనైనా మీరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకున్నా, మీతో మీరు కనెక్టెడ్‌గా ఉండాలనుకున్నా, ఈ హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా హానెస్ట్‌గా రియాలిటీలో బ్రతకడం వల్ల అనవసర అపోహలకు లైఫ్‌లో ఛాన్స్ ఇవ్వరు. అండ్ ఇంక దానివల్ల ఒంటరితనం అనేదే మీ దగ్గరికి రానివ్వరు. మీరు ఫీల్ అవ్వరు. సో, నీ చుట్టూ ఎవ్వరూ లేకపోయినా నీతో నువ్వు కనెక్టెడ్‌గా ఉండడం, నీతో నువ్వు హానెస్ట్‌గా ఉండడం, నీతో నువ్వు బాండింగ్ పెంచుకోవడం అలవాటు చేసుకో. సో, మీరేమంటారు? ఇలా మీరుంటున్నారా? మీకు మీరున్నారు, సరిపోతారని నమ్ముతారా? ఈ వీడియో మీ మనసుకి ఏమాత్రం కనెక్టెడ్‌గా అనిపించినా, మీరేంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఒంటరితనాన్ని బద్దలు కొట్టడానికి మీతో మీరు కనెక్టెడ్‌గా ఉండడమే సొల్యూషన్. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ అద్భుతహ.